హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరి సండే ఎలా జరిగింది? మా సండే అయితే చాలా రిలాక్స్డ్గా అనమాట. కుకింగ్ లేకుండా అయిపోయింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న దావత్ ఉంది. సో ఇంకా లంచ్ డిన్నర్ అన్నీ అక్కడే అయిపోయి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. అయితే ఇవాళ అయితే ఇంకా నా కిచెన్ వీడియో అయితే షేర్ చేస్తానండి. అంటే నా కిచెన్ ఆర్గనైజేషన్ అది. మాకు వుడ్ వర్క్ లేదు కదా, నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అన్నది అయితే షేర్ చేస్తున్నాను. కిచెన్ చిన్నదైనా పెద్దదైనా వుడ్ వర్క్ ఉన్నా లేకపోయినా మనం సర్దుకునే విధానాన్ని బట్టి లుక్ అన్నది ఉంటుంది. అలాగే మనకి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. సో నా కిచెన్ని నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నది అయితే షేర్ చేస్తాను. ఇంకా కిచెన్లోకి వెళ్ళే ముందే ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడైతే టాబ్లెట్స్ పెట్టుకుంటాను. దీంట్లో జస్ట్ ఎమర్జెన్సీకి లేండి పారాసెటమాల్ ఉంటుంది అంతే. ప్రీవియస్ ఏమన్నా అంతకుముందు ఉంటే టాబ్లెట్స్ అవి ఉంటాయి. సో టాబ్లెట్స్ అంటే ఇక్కడే ఉంటాయి అన్నమాట. అలా ఒక గుర్తుగా దీనిలో పెట్టేస్తాను. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసారు కదా, షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. అంటే కూరగాయలకు కానీ ఏమన్నా కావాల్సినప్పుడు తెచ్చుకోవడానికి ఈజీగా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసేలాగా అక్కడ పెడతానమాట. ఇంకా క్యాలెండరు, ఒక నాప్కిన్, ఇంకా మనకు అవి ఉంటాయి కదా. ఇంకా అటక మీదకి వస్తే నాకు అటక మీద స్టఫ్ పెట్టడం అస్సలు నచ్చని విషయం. దట్టు ఏంటంటే ఈ కార్డ్బోర్డ్స్లో పెట్టడం అనమాట. దానివల్ల మనకు బొద్దింకలు, చెదలు అక్కడి నుంచే తయారవుతాయి. సో అందుకని చెప్పి నేను అసలు దాన్ని అవాయిడ్ చేస్తాను. కాకపోతే ఇంకా ప్లేస్ తక్కువ, మా కిచెన్ కూడా చాలా చిన్నది. సో ఇంక అందుకని చెప్పి గిన్నెలు అవి మాత్రం పెట్టాను. అది లుక్ వైజ్గా చూడటానికి కూడా బాగుంటుంది కదా. ఇంకా రాగి బిందెలు, ఇత్తడి గిన్నెలు, మట్టి మూకుళ్ళు అవన్నీ అనమాట. పైన కొంచెం బాగుంటుంది. నాకేంటంటే కిచెన్ ఓల్డ్ లుక్లో ఉండాలంటే ఇష్టం అనమాట. మనకి పాత టైంలో అంటే మన అమ్మలు అమ్మమ్మల టైంలో కిచెన్లో ఎలా ఉండేవి, కిచెన్లో ఇలా బాండీలు అవి ఇలా హ్యాంగ్ చేసి ఉండడం, ఉట్టి పెట్టడం, మట్టి కుండలు అవి పెట్టడం. సో అలా నాకు నచ్చిద్ది అనమాట. సో ఆ విధంగా కొన్ని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. అక్కడక్కడ చూసారు కదా, క్యానులు, బాండీలు అలా హుక్స్తో హ్యాంగ్ చేసుకున్నాను. అంటే కిచెను అనగానే చక్కగా లుక్ అలా నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అవన్నీ అలా హ్యాంగ్ చేసి పెట్టుకోవడం. అలాగే ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేయడానికి ఇలా కొన్ని సీనరీస్ లాగా పెట్టుకున్నాను. కృష్ణుడిది, ఇంకా అలాగే వుడెన్ స్పూన్స్ మీద అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి కదా, సో అవి అనమాట. కొంచెం ఏంటంటే మరీ ప్లెయిన్గా ఉన్న లుక్ మనకి డల్గా ఉంటుంది కదా. మనం మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. దట్టు చాలా ప్లెజెంట్ మైండ్తో చేయాల్సిన పని అనమాట కిచెన్లో కుకింగ్ అది కూడా. సో అందుకని చెప్పి మన మూడుని ఎప్పుడు చక్కగా రిఫ్రెష్గా ఉంచేలాగా ఇలా గ్రీన్ ప్లాంట్స్, ఇలా చక్కగా కొన్ని సీనిక్ బ్యూటీలు అవి పెట్టుకున్నాను. ఎటువంటి టెన్షన్ అయినా తీసేసే శక్తి మొక్కలకే ఉందనిపిస్తుంది. వాటిని చూడగానే తెలియని ప్రశాంతత వచ్చేస్తుంది. సో చిన్నవైనా పెద్దవైనా కొన్ని వాటర్లో, కొన్ని సాయిల్లో అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. మరీ కిచెన్ని క్లమ్జీ చేసేయకుండా కొంచెం అక్కడక్కడ చూడగానే లుక్ కొంచెం మనకి ఎలిగెంట్గా అనిపించేలాగా అక్కడక్కడ గ్రీనరీ యాడ్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ విషయానికి వస్తే ఇదిగోండి ప్రెస్టీజ్ అనమాట. గ్లాస్ టాప్ స్టవ్ తీసుకుని 8 years పైనే అవుతుంది. ఇంతవరకు చక్కగా ఉంది. ఇంకా చిమ్నీ విషయానికి వస్తే ఎలికా చిమ్నీ, ఇదైతే 6 years పైన అవుతున్నట్టుందండి తీసుకుని. మా ఇంటికి వుడ్ వర్క్ లేకపోయినా చిమ్నీ అయితే పెట్టించారు మా వారు. ఎందుకంటే దాని నుంచి వచ్చే మనకి కుక్ చేసేటప్పుడు వచ్చే ఆ గ్యాసెస్ అవి పీల్చడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా. మనం ఆలోచిస్తే పాత రోజుల్లో కూడా ఇంట్లో చిమ్నీలు ఉండేవి మట్టితో చేసినవి అట్లా. సో మన పూర్వీకుల నుంచి ఇది ఫాలో అవుతూ ఉన్నారనమాట. అందుకని చెప్పి అది అంత ఆరోగ్యానికి మంచిది కాదని చిమ్నీ అయితే పెట్టించారు. ఇంక ఇక్కడ ఓవెన్ అయితే పెట్టాను. ఇంతకుముందు మీకు ఐడియా ఉంటే కిచెన్ అంతా కొంచెం అంటే ఈ ప్లాట్ఫామ్ అంతా క్లమ్జీగా ఉండేది. గ్రైండరు, మిక్సీ ఇవన్నీ ఉండి. సో కిచెన్ ప్లాట్ఫామ్ మరీ ఇరుకైపోతుందని చెప్పి అవన్నీ ప్లేస్ మార్చి జస్ట్ ఓవెన్ ఒక్కటి ఇక్కడ పెట్టాను. ఇంకా చెప్పాను కదా మీతో, నాకు ఓల్డ్ స్టైల్ అంటే ఇష్టం అని చెప్పి. సో అలా ఇత్తడివి అవన్నీ కనిపించేలాగా అలా పెట్టుకున్నాను అనమాట అవెన్ మీద. ఇంకా మా వారు అన్నం తినే పళ్ళెం ఒకటి, ఇత్తడి పళ్ళాలు, కొంచెం రాగి చెంబులు అవి ఉన్నాయి. సరే ఇంకా దానిలో వాటర్ పోసి ప్లాంట్ పెట్టాను. రెగ్యులర్గా యూజ్ చేయకపోయినా జస్ట్ అలా డెకర్గా పెట్టుకున్నా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంక ఇటు సైడ్ కార్నర్కి వచ్చేస్తే ఇంక ఇక్కడ ఒక చిన్న స్టాండ్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్, నైఫ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఆయిల్ ఏంటంటే 2 రకాలు వాడతాను. సో అందుకని చెప్పి 2 బాటిల్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ ఉప్పు, కారం, నెయ్యి, డైలీ యూజ్ కోసం కొంచెం కొబ్బరి నూనె అవన్నీ కూడా పెట్టుకుంటాను అనమాట. అలాగే టీలో అల్లం అది దంచుకోవడానికి అది. ఇంక ఇక్కడేమో రోళ్ళు అవి ఉన్నాయి కదా, ఇంక అక్కడ అన్నపూర్ణమ్మ దేవిని కూడా పెట్టుకున్నాను.
సో ఎక్కడున్నా ఏదైనా కొంచెం ఆ లుక్ అన్నది ఎలిగెంట్గా కనిపించాలని కొన్ని ఫ్లవర్స్ కానీ ఇలా గ్రీనరీ కానీ యాడ్ చేస్తాను. సో అక్కడ కూడా ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ది పెట్టాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా రాధాకృష్ణులది, ఇంకా అక్కడ చిన్నది ఒకటి వాల్ హ్యాంగింగ్ లాగా ఉంటుంది, దానిలో కొన్ని జార్స్ పెట్టి అక్కడ కూడా ఒక ప్లాంట్, అది కొంచెం లుకింగ్ కొంచెం బాగుంటానికి అనమాట. ఇంకా విండో విషయానికి వస్తే అక్కడే నించుని వంట చేస్తాను కదా, సో విండో అన్నది నాకు కొంచెం బ్రైట్గా కనిపించాలని బయట నుండి మొక్కలు అవి కనిపిస్తాయి. అలాగే మా ఫొటోస్ అనమాట, అవి చూస్తూ కుక్ చేయడానికి బాగుంటుంది కదా, సో విండోని కూడా కొంచెం అలా బ్రైట్గా ఉంచుకున్నాను. వాటర్ ప్యూరిఫైర్ ఇదైతే ఏవో స్మిత్ది, దానిపైన కూడా ఒక చిన్న గ్రీనరీ సెట్ చేసుకున్నాను. ఇది బాగా పాతదంటే పాతది, బర్డ్స్ది. సరే ఫ్యామిలీ ఆఫ్ 4 మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది కదా అని చెప్పి ఇంకా అది కూడా కిచెన్లో అలా పెట్టేశాను అనమాట. సో ఇలా నించున్నప్పుడు డైరెక్ట్ ఎదురుగా లుక్ ఇలా ఉంటుంది, నాకు బాగా బ్రైట్గా అనిపిస్తుంది చూడటానికి కూడా. ఇంకా అలాగే ఈ స్టాండ్ విషయానికి వస్తే అసలు నాకు ఎంత యూజ్ అవుతుందంటే అంత స్పేస్ సేవ్ చేస్తుంది, అలాగే నాకు చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఇంకా చూసారు కదా దీనిలో ఈ అరేంజ్మెంట్లు అయితే ప్లేట్ల దగ్గర నుంచి పళ్ళాల వరకు, స్పూన్ల దగ్గర నుంచి గరిటెల వరకు అన్నీ పట్టేస్తాయి సైడ్కి. పెద్ద స్పూన్లు, చిన్న స్పూన్లు, పెద్ద గరిటెలు, చిన్న గరిటెలు, అలా సైజెస్ వైజ్గా పెట్టుకున్నాను. చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది ఇందులో అయితే, అసలు నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. వుడ్ వర్క్ లేని ద్వారా ఇదైతే నాకు అసలు బాగా హెల్ప్ అవుతుంది. చాలా వరకు స్టఫ్ అంతా ఇందులోనే పెట్టేశాను. ఇంకా చూసారు కదా కింద ర్యాక్ అంతా ఇవన్నీ స్పైసెస్ అనమాట, మసాలా దినుసులు. ఇంకా బిర్యానీకి సంబంధించినవన్నీ చిన్న బాటిల్స్లో పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల నాకు వంట కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. మసాలాలు అంటే వెంటనే చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. మొత్తం కంప్లీట్గా గరం మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఇంకా అవన్నీ మనం కూరల్లో వేసుకునేవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా మధ్యలోనేమో డైలీ యూజ్కి కప్పులు అవి ఉంటాయి. ఇంకా పై ర్యాక్లో చూసారు కదా ఇంకా జ్యూసెస్ కప్స్, అలాగే టీ పౌడరు, కాఫీ పౌడరు, సబ్జా సీడ్స్, చియా సీడ్స్, హనీ, ఇలా మార్నింగ్ తాగేవన్నీ వాటికి రిప్రజెంట్గా కావాల్సినవన్నీ పైన పెట్టుకుంటాను ఈజీగా. చూసారా నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట, స్టవ్కి దగ్గర నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి. మనం ఇలా ఇవేమన్నా పెట్టుకునేటప్పుడు మనకి కన్వీనియంట్గా, అంటే మనకి మళ్ళీ దూరం వెళ్ళి తెచ్చుకుని చేసేలా కాకుండా కొంచెం మనకి వంట చేసేటప్పుడు అందుబాటులో ఉంటే పని తొందరగా అవుతుంది, విసుగు రాకుండా ఉంటుంది. సో రైట్ సైడ్ ఏమో ఆయిల్ క్యాన్స్, ఉప్పు, కారం అవి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో ఇక్కడ మసాలాలన్నీ ఉంటాయి. మాది చిన్న కిచెన్ అవటంతో ఇంకా నాకు ఎక్కువ అందుబాటులో ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఇది విండోకి హ్యాంగ్ చేశాను సుక్స్తో వాటర్ ప్యూరిఫైర్ కోసం అని చెప్పి, అది మళ్ళీ ఇక్కడికి ఫస్ట్లో ఇక్కడే ఉండేది, మళ్ళీ పాత దగ్గరికే పెట్టేశాను అనమాట. ఇంకా కింద అయితే గిన్నెల స్టాండ్, అంటే కడిగిన వేసుకోవడానికి అవి అలా స్టూల్ మీద పెడతాను, ఎందుకంటే ఇల్లు చిమ్మినప్పుడు అక్కడ దుమ్మది పడుతుందేమో, కొంచెం హైట్లో ఉంటే దుమ్మది పడకుండా నీట్గా ఉంటుందని చెప్పి. ఇంకా పక్కన మనకు ఆనియన్స్, పొటాటోస్ వేసుకోవడానికి ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నాను, ఇంకా డస్ట్బిన్ అంతే. ఇంక ఇక్కడ ఈ ర్యాక్స్ విషయానికి వచ్చేస్తే ఇంకా పైన అయితే పెద్ద డబ్బాలు పెట్టుకుంటాను అనమాట. అంటే అవి రెగ్యులర్గా తీయను, వాటిల్లో ఏంటంటే క్వాంటిటీ హెవీగా ఉండే పెట్టుకుంటానంటే షుగర్ కానీ, ఇడ్లీ రవ్వ, లేదంటే కందిపప్పు, ఇలా అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉండేవి. కొన్ని ఏమో ఎంటీగా కూడా ఉంటాయి, ఎప్పుడన్నా వడియాలు అవి వేయించుకున్నా చేసినా అవి, కారము, ఇలా ఊరు నుంచి తెచ్చుకున్నవి ఏమన్నా పెసలు, ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. సైడ్ క్యానుల్లో ఏంటంటే పిండి వంటలు అవి పెట్టుకోవడానికి, ఏమన్నా స్నాక్స్ అవి ప్రిపేర్ చేసినా వీడప్పుడు ఒట్టిగానే ఉంటాయి, ఏమన్నా ఉంటే వాటిల్లో ఉంటాయి. ఇంకా అమ్మ పంపించిన వడియాలు అవి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. పైన అంతా స్టీల్ పెట్టాను కదా, సో కింద కూడా మళ్ళీ స్టీలే ఉంటే లుక్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది అని చెప్పి, కొంచెం వైబ్రెంట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ప్లాస్టిక్తో అలాగే గ్లాస్తో మధ్యలో ర్యాక్ని అయితే ఫిల్ చేశాను. కొంచెం ఆ కలర్స్ ఏంటంటే మనకు ఒక మంచి బ్రైట్ ఫీలింగ్ని తీసుకొస్తాయి. ఇంక ఇటంతా ఏంటంటే ప్లాస్టిక్, మ్యాక్సిమం అవన్నీ ఖాళీగానే ఉంటాయి. ఎప్పుడన్నా మనకి జర్నీలోకి లేదంటే ఏమన్నా తీసి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో అట్లా యూజ్ చేస్తానన్నమాట. మ్యాక్సిమం అవన్నీ ఖాళీగానే ఉంటాయి, పిల్లలకి స్నాక్స్ బాక్స్గా అట్లా యూజ్ చేసే ఐటమ్స్. ఎక్స్ట్రా స్పూన్స్, ఇంకా గరిటెలు కొన్ని, అంటే రెగ్యులర్ బేస్లో అన్నీ వాడడం కదా, వాడకుండా ఉన్నవన్నీ అక్కడ పెట్టేస్తానమాట, అకేషనల్గా వాడేవి. ఇంక ఇటు సైడ్కి వస్తే ఇవన్నీ కొంచెం గ్లాస్ ఐటమ్స్, అంటే గ్లాస్ జార్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వీటిల్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాను. మనం హ్యాండిల్ చేసేటప్పుడు కూడా గ్లాస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి కొంచెం జాగ్రత్త అన్నది తెలుస్తుంది. ప్లాస్టిక్లో గ్లాస్ కూడా మిక్స్ చేసి పెట్టామనుకోండి, ఒకటి తీపోతే ఒకటి కంగారుగా తీసామనుకోండి పడిపోయి పగిలిపోతాయి. సో అందుకని గ్లాస్ రిలేటెడ్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. వాటిని తీసేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉంటాను కాబట్టి అది బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ స్నాక్స్కి కావాల్సిన సర్వింగ్ ప్లేట్స్, జ్యూసెస్కి కావాల్సిన గ్లాసెస్, అంటే జస్ట్ మా ఫ్యామిలీ ఆఫ్ 4 అనమాట. అవన్నీ ఇక్కడ కొంచెం హ్యాండీగా ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నాను.
ఎప్పుడైనా సరే మనం ఐటమ్స్ ఏమన్నా అంటే ఇలా పెట్టుకునేటప్పుడు గ్లాస్వన్నీ ఒక దగ్గర, ప్లాస్టిక్వన్నీ ఒక దగ్గర, స్టీల్వన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ మెస్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఇంకా కొన్ని అయితే అక్కడ ఉంటాయి, రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే సర్వింగ్కి టీ కప్స్ కానీ ఇంకా డిన్నర్ ప్లేట్స్, స్నాక్స్ కోసం అట్లా ఎక్స్ట్రా ఉన్నవన్నీ అక్కడ ఉంటాయి డైనింగ్ దగ్గర. మిగిలినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను డైలీ యూజ్ కోసం. సో అట్లా చూసారు కదా, పైనంతా స్టీల్ ఉంది, నెక్స్ట్ ర్యాక్ అంతా ఇలా గ్లాస్ అండ్ ప్లాస్టిక్వి పెట్టుకున్నాను. అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేయనివి పైన పెట్టుకుంటే మనకు అప్పుడప్పుడు తీసుకుంటాం కాబట్టి ఇబ్బందిగా ఉండదు. డైలీ వాడే మాత్రం మనం కన్వీనియంట్గా మనకి హ్యాండ్కి దగ్గరగా ఉండేలా పెట్టుకుంటే బెటరు. అలాగే ఎక్కువ వెయిట్ ఉన్నవి పైన పెట్టి డైలీ తీయాలన్నా కూడా మనకి ఇబ్బంది, అది హెల్త్ పరంగా కూడా ఇబ్బంది అనమాట. సో మనం డైలీ వాడుతున్నాము అనుకున్నవి కొంచెం మనకి దగ్గరగా పెట్టుకుంటేనే బెస్ట్. సో ఇంక ఈ ర్యాక్కి వచ్చేస్తే ఇంకా ఇక్కడ చూసారు కదా పచ్చడి జాడి, అది ఆవకాయ కోసం అనమాట. ఆవకాయ అయిపోగానే ఖాళీ అయిపోతే క్లీన్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను. కేవలం ఆవకాయ కోసం మాత్రమే జాడీ కొన్నాను. ఇంక ఇక్కడ ర్యాండమ్ స్టఫ్ అన్నట్టు ఉంటాయి, పిండి వంటలకు సంబంధించినవి కొన్ని, ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా టూత్ పిక్స్ అలాంటివి, ఇంకా మిక్సీ బౌల్ జార్స్ అవి. సో అట్లా కెటెలు ఇవన్నీ, అంటే ఇవి ఈ జార్ల వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తాను, మిగిలినవి ఏవి యూజ్ చేయను అనమాట. సో అందుకని చెప్పి లోపలికి వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది ఉండదు, అవన్నీ ఉన్నా కూడా అక్కడ. సో కావాల్సిన వాటి వరకు కొంచెం కన్వీనియంట్గా పక్కకు పెట్టుకున్నాను. రిమైనింగ్ ఎక్కువ తీయను కాబట్టి లోపలికి ఉన్న ఇబ్బంది లేదు. ఇంక ఇక్కడ విషయానికి వస్తే ఇవైతే రెగ్యులర్ బేస్లో యూజ్ చేసే ఐటమ్స్ అనమాట. సో అందుకని నాకు కన్వీనియంట్గా కింద ర్యాక్లో పెట్టుకున్నాను ఇవన్నీ. ఇంకా మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ చాలా తక్కువనే చెప్పాలి. ఉన్న కొన్ని కూడా నేను డైలీ యూజ్కి వాడను, ఎప్పుడో అకేషనల్గా. మ్యాక్సిమం స్టీలు, ఆ తర్వాత గాజు అన్నట్టే ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే అసలు స్టీల్ వాటిలోనే పెడతాను, ఈవెన్ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇవి రెగ్యులర్ యూజ్కి మనకి బెల్లము, పిండిలు, గోధుమ పిండి, ఇంకా అట్లా కావాల్సినవన్నీ, పల్లీలు. ఇంకా వెనక్కి ఏంటంటే ఇది కొంచెం చూసారు కదా, రాజ్మా, మనకి గ్రెయిన్స్ ఉంటాయి కదా, కాబూలీ చనా, బఠానీ ఇలాంటివన్నీ వెనక్కి పెడతాను. రెగ్యులర్గా పిండిలు, పప్పులు ఇలాంటివన్నీ ముందుకు పెట్టుకుంటాను అనమాట. సో తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది, వంట చేసేటప్పుడు ఏది ఎందులో ఉందన్న కన్ఫ్యూజన్ లేకుండా నాకు కావాల్సినవన్నీ రెగ్యులర్ యూజ్ అన్నీ ముందు పెట్టుకుంటాను అనమాట. సో అట్లా ఆ ర్యాక్ కిందకు వస్తే ఇంక ఇక్కడైతే ఇవి కూడా అంత వాడను రెగ్యులర్గా. రైస్ కుక్కర్సు, జ్యూసర్ మాత్రం అది చిన్నది ఉంది కదా బ్లెండర్ది, అది వాడతాను. రైస్ కుక్కర్లు మాత్రం ఇంకా వాడను ఎప్పుడన్నానే, ఇంకా అందుకని చెప్పి ఇంక అక్కడ పెట్టేసుకున్నాను. అలాగే బ్రెడ్ది టోస్టర్ అది ఉంటుంది, ఎక్స్ట్రా టీ కప్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి. ఇంకా అలా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ మనకి స్పాంజ్ వైప్స్, క్లీనింగ్ క్లాత్స్ కొన్ని, అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను. ఇంక ఈ లాస్ట్ రాక్లో దేవుడి సామాన్ అనమాట అవన్నీ. సో ఇంకా అలా ఒక క్లాత్ వేసి ఉంచేసాను, ఎందుకంటే డస్ట్ అది పడుతుందని చెప్పి, ఊడ్చేటప్పుడు గాలికి దుమ్ము ఎగురుతుంది కదా, సో అది పడకుండా ఉండాలని ఒక క్లాత్తో కవర్ చేసి ఉంచేసాను దేవుడికి సంబంధించిన సామానన్నీ. ఇంకా అవి విడి రోజుల్లో టచ్ చేయం కాబట్టి ఇంకా అసలు అటు జోలికి వెళ్ళాము, సపరేట్గా వాటికంటూ ఒక ర్యాక్ పెట్టేసుకున్నాను. సో ఇట్లా అండి ఓవరాల్గా పైన అటక నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది ఇటు సైడ్ అంతా. ఆ మట్టి కుంటలు కూడా వాడతాను, బట్ మరి డైలీ బేస్ కాదు. సో నాకు తీయడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది, పైన పెట్టినా కానీ నాకు అందిద్ది అనమాట. సో కొంచెం ఆ ధైర్యంతోనే పైన పెట్టాను. రెగ్యులర్గా ఇత్తడి గిన్నెలు వాడుతూనే ఉంటాను, మట్టివి కూడా ఇంకా అప్పుడప్పుడు వాడతాను. రిమైనింగ్ థింగ్స్ అయితే అసలు వాడను, జస్ట్ అలా అలంకరణ కోసం అన్నట్టే ఉన్నాయి. సో ఓవరాల్గా ఇటు సైడ్ లుక్ అంతా అలా ఉంటుంది అనమాట. ఇంక ఈ కబోర్డ్స్, సారీ కర్టెన్స్ వెనకాల ఏముందో ఇప్పుడైతే షేర్ చేస్తాను. ఇది కట్టనేం కాదండి, సోఫా కవరు. నాకేంటంటే జస్ట్ అవి హైడ్ అవ్వాలన్నమాట. చూసారు కదా మా కిచెన్ కింద సింక్ అంతా కొంచెం సీపేజ్ వల్ల బాగా పాడైపోయింది. నాకు అది చూడటానికి చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఇంకా ఇప్పటికిప్పుడు అది రిపేర్ చేయించే ఇది లేదు. సో అందుకని చెప్పి జస్ట్ అదొక్కటి హైడ్ చేయడానికే ఇంక ఈ సోఫా కవర్ని కట్టన్గా వేశాను, వాల్ హుక్స్కి పెట్టేసి. కొంచెం ఏంటంటే మనకి హైడ్ అయినట్టు ఉంటుంది, అలాగే గాలి వెలుతురు కూడా లోపలికి పుష్కలంగా వెళ్తుంది అనమాట, లోపల ఉన్న వస్తువులు అవి ఏమీ పాడవకుండా. సో ఇదైతే పల్చగా ఉంటుంది కదా అని చెప్పి ఈ క్లాత్ని ప్రిఫర్ చేశాను. ఎక్కువేమీ మెస్ అయిపోదు, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేస్తాను కాబట్టి వస్తువులు మెస్ అవుతాయి, క్లమ్జీగా కనపడతాయి అన్న ఇది లేదు. కానీ బట్ కేవలం ఆ సింక్ని హైడ్ చేయడానికి ఈ క్లాత్ అయితే వేశాను. సో ఇంక ఇక్కడ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే పై ర్యాక్లో అయితే పెద్ద గిన్నెలు, పాలు కాచుకునే గిన్నెలు, కూర వండుకునే బాండీలు, పోపులు పెట్ట చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ పైన పెట్టుకున్నాను అనమాట. కింద ఇందులో ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేయని స్టఫ్ ఉంటుంది. ఇంక ఈ బాండీ అయితే మీతో ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను, మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అవ్వబోయిందని చెప్పి, దాని గుర్తు అనమాట. పారేద్దాం అనిపిస్తుంది కానీ బట్ స్టీల్ బాండీ కదా ఎందుకులే అని చెప్పి అలా ఉంచాను. దాన్ని అయితే క్లీన్ చేయాలి, పక్కకు తోసేసాను కదా అస్సలు గుర్తులేదు, దాన్ని అయితే ప్రాపర్గా క్లీన్ చేసి మళ్ళీ వాడాలి.
మా వాళ్ళైతే వెంటనే దాన్ని పారేయమన్నారు కానీ నాకెందుకో ప్రాణం ఒప్పక అలా ఉంచాననమాట. దట్టు స్టీల్ బాండీలు ఎంత కాస్ట్ ఉంటున్నాయో మనకు తెలిసిందే కదా. సో ఇంకా అట్లా కింద అయితే ఏంటంటే అటుకులు, రేషన్ బియ్యము, ఇంకేమన్నా ఊరు నుంచి వచ్చిన స్టఫ్ అవి ఉంటే ఆ కింద పెద్ద డబ్బాల్లో పెడతాను. అవి రెగ్యులర్గా తీయనమాట. జస్ట్ ఆ కిందకి అలా వెనక్కి తోసేసి ఉంచాను. ఇంక ఇక్కడైతే ఇదిగోని చూసారు కదా, మంచినీళ్ళ గ్లాసులు, చెంబులు, గిన్నెలు, కుకింగ్కి వాడే కొన్ని గిన్నెలు ఇవి ఉంటాయి. మా ఇంట్లో సామాన్ అయితే ఎక్కువ ఉండవండి, చాలా మినిమల్గా బేసిక్గానే ఉంటాయి. అందులో కొన్ని కూడా నేను ఊరు నుండి తెచ్చుకున్నవే ఎక్కువ ఉంటాయి అనమాట. నేను ఇక్కడ కొన్నవి చాలా తక్కువ ఉంటాయి. అసలే చిన్న కిచెను, ఇంకా అవి ఇవి పెట్టేసి ఇంకా క్లమ్జీ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఉన్నవి వేస్ట్ అనుకున్నవన్నీ తీసేస్తాను. యూజ్ అవుతాయి అంటే వేరే వాళ్ళకి ఇస్తాను, లేదంటే డస్ట్బిన్లో వేసేస్తాను అనమాట. ప్లాస్టిక్ కూడా ఉన్న ప్లాస్టిక్ నేను ఎక్కువ ఇయర్స్ అయితే వాడేసాను. రెగ్యులర్గా 2 ఇయర్స్కి ఒకసారి వాటిని తీసేస్తూ ఉంటాను. అంటే ఏదో ఒక ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ల రూపంలో మనకు వస్తూనే ఉంటాయి కదా వస్తువులన్నీ. సో అట్లా ఊరి నుండి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట, వాటిని అలా రీప్లేస్ చేసుకుంటూ. సో ఇంకా అటు సైడ్ అంటే స్టవ్ కింద ర్యాక్స్లో అయితే అవి పెట్టుకున్నాను. ఇంక ఇటు సైడ్ అనమాట ఇక్కడ ప్లాట్ఫామ్ కింద అయితే ఇవి ఉంటాయి. బియ్యం డబ్బా, గ్రైండరు, మిక్సీ, కొంచెం ఆ బాస్కెట్లో ఏంటంటే ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది. అంటే ముగ్గు పిండి కానీ ఇంకా ర్యాండమ్ స్టఫ్ అన్నట్టు ఆ బాస్కెట్ అది చాలా పాతది, అంటే పాతది. ఇంకా దానిలో సరే ఇంకా మనకి యూజ్ లేనివన్నీ పెడుతూ ఉంటాను అనమాట, ఎప్పుడన్నా అవసరమైనవి అట్లా. ఇంకా పక్కన చూసారు కదా బ్లూ కలర్ బాస్కెట్ ఏంటంటే గ్రాసరీస్ వేసుకోవడానికి. ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని బ్లూ కలర్ బాస్కెట్లో వేసుకుంటాను. ఇంకా క్లీనింగ్కి సంబంధించినవన్నీ ఎల్లో కలర్ది చిన్న బాస్కెట్ ఉంది కదా దాంట్లో వేసుకుంటాను. రెండింటిని అయితే మిక్స్ చేయకూడదు. ఇంకా అలాగే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ బాటిల్స్ అవి కూడా పెట్టుకుంటాను. మేమైతే గానుగు నుంచి తెచ్చుకుంటున్నాం కదా ఆయిల్, సో అట్లా బాటిల్స్లో వస్తుంది. అది నేను నా బాటిల్స్లోకి రీఫిల్ చేసుకుంటాను. ఎక్స్ట్రా ఉన్నాయి మాత్రం అక్కడ పెడతాను అనమాట. ఇంకా అటు సైడ్కి వస్తే ఈ పెద్ద దాంట్లో మినప్పప్పు ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా కొంచెం ర్యాండమ్ స్టఫ్ అనే అనొచ్చు, అంటే రెగ్యులర్గా యూజ్ చేయనివి కొన్ని పెద్ద గిన్నెలు అవి ఉంటాయి కదా, అంటే చుట్టాలు వచ్చినప్పుడు కుక్ చేసుకోవడానికి అట్లా అవి ఉంటాయి. అవి కూడా ఎక్కువ ఉండవు, చాలా మినిమల్గా బేసిక్గానే ఉంటాయి. ఇంకా గంజి పిండి, చాక్ పీసులు, ఇంకా అట్లా కేక్ చేసే బౌలు, కొంచెం రెగ్యులర్గా యూజ్ చేయనివి. అక్కడ ఒక బాస్కెట్ ఉంటుంది, దాంట్లో కూడా రెగ్యులర్గా యూజ్ చేయని స్టఫ్ అంతా ఉంటుంది అనమాట. సో కిందంతా ఇవి హైడ్ అవ్వటం కోసం ఇలా ఈ కట్టెన్ అయితే పెట్టాను. ఓవరాల్గా ప్లాట్ఫామ్ మీద అయితే ఇట్లా ఉంటుంది. ఇటు సైడ్ అవెన్ ఉంటుంది, అటు సైడ్ ఏమో గ్లాస్ టాప్ స్టవ్, దాని పక్కన చిన్న స్టాండ్ అవి పెట్టుకున్నాను. ఇంతకుముందు అయితే ఈ ప్లాట్ఫామ్ అంతా కొంచెం క్లమ్జీ ఉండేది, బట్ అవన్నీ ఒక్కటి ఉంచి ఇవన్నీ చేసరికి చాలా స్పేషియస్గా నీట్గా అనిపించింది నాకైతే. ఇంకా సింక్ దగ్గరకు వచ్చేస్తే ఇంక ఇక్కడ చాపింగ్ బోర్డ్ ఒకటి ఉంటుంది. అలాగే అదేంటంటే వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి ఒకటి గిన్నె, చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అది పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా సోప్ డిస్పెన్సరు అవన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. సో ఇదండి ఓవరాల్గా నా కిచెన్ ఆర్గనైజేషన్ అయితే. కిచెన్ చిన్నదైనా పెద్దదైనా మనం అరేంజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. లుక్ అయినా మనకి చక్కగా వంట చేసుకునేటప్పుడు కన్వీనియంట్ అయినా. సో నాకైతే వీలుగా ఉండేలాగా నేనైతే నా కిచెన్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. మెయిన్గా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేస్తూ ఎప్పుడు అయిపోయిందని అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.